సింహరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక చిన్న కీలకమైనటువంటి మార్పు సంభవించబోతుందండి. ముఖ్యంగా సాయంత్రం సమయానికి మీరు ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ మీకు వస్తుందన్నమాట. ఆ కాల్ సాధారణమైనదిగా మీకు అనిపించినా అది మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పే వార్తను తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి స్పష్టత రావచ్చండి. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తగా ఉండవచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీ దగ్గరకు వచ్చినట్లు సంకేతం ఇస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికైతే కొత్త ఒప్పందం కూడా లేదా కొత్త పరిచయం రూపంలో లాభం వచ్చేలా సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా కొంతమందికి ఈ కాల్ కుటుంబానికి సంబంధించిన విషయం కూడా కావచ్చు. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుండి లేదా మనసుకు దగ్గరైన వ్యక్తి నుండి వచ్చే ఈ కాల్ మీలో ఆనందాన్ని నింపుతుందన్నమాట. పాత విభేదాలు సర్దుకుపోయే అవకాశం కూడా ఉంటుందండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి. ఈ కాల్ వచ్చినప్పుడు మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఒక్క మాట మీ సంబంధాన్ని మరింత బలపరచవచ్చు లేదా దెబ్బతీయవచ్చు. కాబట్టి ఆలోచించి శాంతంగా స్పందించడం చాలా అవసరం. ఆధ్యాత్మికంగా చూస్తే రేపటి రోజున ఉదయం స్వల్పంగా సూర్య నమస్కారం చేయడం మరియు గురువారం కాబట్టి గురుదేవుడి నమస్కారం చేయడం మీరు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు పుష్పాలతో పూజ చేయడం మరింత శుభాన్ని అయితే ఆకర్షిస్తుంది. మొత్తానికి చూస్తుంటే కనుక సాయంత్రం వచ్చే ఈ ఫోన్ కాల్ మీకు ఒక సంకేతం. మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటున్నాయని సూచించే ఒక చిన్న సూచన. సరిగ్గా అర్థం చేసుకొని ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా పొందగలుగుతారండి. ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్నవారికి ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా పాటించండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు. సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. రాశి చక్రంలో సింహరాశి 5వ స్థానంగా పరిగణించబడుతుంది. ఇది అగ్నితత్వానికి చెందినటువంటి రాశి. అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయండి. సింహరాశికి చెందినటువంటి నక్షత్రాలు వచ్చేసి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం మాత్రంలో, ఈ మాత్రం అంటే 1వ పాదంలో మాత్రమే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని సింహరాశి వారిగా పరిగణిస్తారు. కలిసి వచ్చే రంగులు. సింహరాశి వారికి శుభప్రదమైన రంగులు గోల్డ్, ఆరెంజ్, ఎరుపు. రేపు వీరికి అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయండి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 4, 5, 9. ఈ సంఖ్యలు సింహరాశి వారికి ముఖ్యమైన పనుల విజయం అందించడంలో సహాయపడుతుందన్నమాట. తూర్పు దిక్కు ప్రయాణం అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం, ఈ దిశలో ప్రయాణం చేయడం లేదా పనులు ప్రారంభించడం మీకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉదయం సూర్యుడికి ఆర్జం ఇవ్వడం చాలా మంచిదండి. ఆదివారం రోజున సూర్యారాధన చేయడం వల్ల అదృష్టం కూడా పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఇలా ఉండడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు కూడా అవుతాయన్నమాట. సింహరాశి వారు సహజంగా రాజస్వభావం కలవారు. సరైన దిశలో ప్రయత్నం చేస్తే వీరికి విజయాలు ఖాయం. శుభరంగులు, సంఖ్యలు, దిశలు పాటిస్తే జీవితం మరింత సాఫీగా ముందుకు సాగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు సాయంత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ జీవితంలో ఒక అనుకోని పరిణామం చోటు చేసుకోబోతుంది. మీరు సాధారణంగా గడుపుతున్న రోజుల్లో ఒక్కసారిగా మీ ఫోన్ మోగుతుందండి. ఆ కాల్ సాధారణ కాల్ కాదు, అది మీ గుండె వేగాన్ని పెంచి మీ ఆలోచనలు ఒక్క క్షణంలో మార్చే కాల్ అనమాట. ఈ ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుందో మీరు మొదట్లో అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మాట్లాడడం ప్రారంభించిన కొద్దీ మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం, మీ మనసులో దాచుకున్న ఆశ లేదా మీరు ఆల్మోస్ట్ వదిలేసిన అవకాశం, ఇవన్నీ ఒక్కసారిగా మీ ముందుకైతే వస్తాయన్నమాట. కొంతమందికి ఈ కాల్ ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త తీసుకుని రావచ్చు. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం లేదా ఒక మంచి అవకాశం అది ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తుందండి. అది ఆ కాల్ ద్వారా మీకు తప్పకుండా తెలుస్తుందన్నమాట. మీ ప్రతిభను గుర్తించిన ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నుంచి వచ్చిన ఒక కాల్ మీ కెరీర్ కొత్త అధ్యాయం ప్రారంభించే సంకేతం కూడా అవ్వచ్చు. ఇంకొంతమందికి ఈ కాల్ కుటుంబానికి సంబంధించినది కావచ్చు. చాలా రోజులుగా మాట్లాడిన ఒక వ్యక్తి, మీతో దూరంగా ఉన్నటువంటి ఒక బంధువు లేదా మీ మనసుకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఈ కాల్ ద్వారా మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. పాత అపార్థాలు తొలగి కొత్తగా సంబంధాలు బలపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కాల్ మీకు ఒక పరీక్ష కూడా కావచ్చు. మీరు మాట్లాడే విధానం, మీరు తీసుకునే నిర్ణయం, ఇవి మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు. కాబట్టి ఆ సమయంలో తొందరపడకుండా శాంతంగా ఆలోచించి మాట్లాడడం చాలా ముఖ్యం. ఈ కాల్ ద్వారా వచ్చే వార్త మొదట్లో మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుందండి. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మాట, ఇవే మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లగలవు. కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు సాయంత్రం ముందు మీ కొంత సమయం తీసుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ముఖ్యంగా సూర్యదేవుని స్మరించండి. ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆయన అనుగ్రహం మీపై ఉంటే ఏ చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా తప్పకుండా మారుతుంది. సింహరాశి వారికి ఈ సాయంత్రం వచ్చే ఆ ఫోన్ కాల్ ఒక సాధారణ కాల్ కాదు, అది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు.
కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆ కాల్ని మిస్ అవ్వకండి. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే ఆ ఒక్క కాల్ మీ భవిష్యత్తును వెలిగించే దీపం అవ్వబోతుంది కాబట్టి. అలాగే సింహరాశి వారికి రేపటి రోజున చాలా ప్రత్యేకంగా ఉండబోతుందండి. ఈరోజు మీరు చేసే ప్రతి పని ఒక సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందంటే ఏమిటో తప్పకుండా ఇప్పుడు చెప్తాను. ఒక్కొక్క రంగం గురించి ప్రత్యేకంగా చెప్తానండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి, ఉద్యోగంలో ఉన్న వారికి రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యత మీకు ఇవ్వబడచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయన్నమాట. వ్యాపార రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి, వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైనటువంటి రోజండి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. పాత కస్టమర్లు మళ్ళీ మీ వద్దకు రావచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్నగా ప్రారంభిస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక డబ్బు విషయాల్లో శుభప్రదమైనటువంటి రోజు. అనుకోని మార్గాల్లో ఆదాయం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. పాత బాకీలు తిరిగి రావచ్చు. ఖర్చులు కాస్త తగ్గుతాయి. సేవింగ్స్ పెంచుకోవడానికి ఇది మంచి సమయం అన్నమాట. ఇక ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇవి సులభంగా పరిష్కారం అవుతాయన్నమాట. ఇవి ఒక మంచి శుభవార్త ఇంట్లో వినిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్నటువంటి వారికి మంచి రోజు. అపార్థాలు తొలగి అనుబంధం పెరుగుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు కూడా కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక విద్యార్థులకు అనుకూల రోజు. చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. గురువుల నుంచి సహాయం కూడా లభిస్తుందండి. ఇక ఆరోగ్యపరంగా మంచి రోజు. శరీరంలో ఉత్సాహం ఉంటుంది, కానీ అలసట రాకుండా కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. సానుకూల ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుస్తాయని కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి. రేపటి రోజు చేసే ప్రయాణాలు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యంగా తూర్పు దిశలో ప్రయాణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారండి. పని మీద వెళ్ళే ట్రిప్స్ విజయవంతం అవుతాయన్నమాట. ఇక రేపటి రోజున సూర్యారాధన చేయడం, ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించడం చాలా ముఖ్యం. గురువారం కావడంతో గురుదేవుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మీరు తప్పకుండా వస్తాయన్నమాట. సింహరాశి వారికి రేపటి రోజున ఒక వరం లాంటిది. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ప్రతి చోట మీకు అనుకూలత కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకుని రాగలరు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఎప్పుడు కూడా మీ వెంట శుభం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఏదైనా సరే మీకు రేపటి రోజున చాలా అంటే చాలా మంచి జరగబోతుందన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి గ్రహం సూర్యుడు కావడంతో రేపటి రోజు ముఖ్యంగా సూర్యారాధన చేయడం అత్యంత శుభప్రదం. అలాగే గురువారం రోజు కావడంతో గురుదేవుడి కృప కూడా చాలా అవసరం అండి. ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించి బయటకు వెళ్ళి సూర్యుడికి నీళ్ళు అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసం పెంచి అడ్డంకులు తొలగిస్తుందన్నమాట. గురువారం రోజు కావడంతో గురుదేవుడు దత్తాత్రేయ స్వామి, సాయిబాబా వారికి నమస్కారం చేసుకోండి. పసుపు రంగులో కలిగినటువంటి పుష్పాలను అంటే పసుపు పువ్వులు, పసుపు రంగు నైవేద్యం అంటే చక్కెర పొంగలి లేదా బెల్లం పదార్థం సమర్పిస్తే మంచి ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకా సాయంత్రం సమయంలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని మీ కోరికను మనసులో చెప్పుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని లేదా ఓం శ్రీ సాయిరామ్ అని ఈ మంత్రాల్లో ఏదైనా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. అలాగే నరదిష్టి పోవడానికి ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను. నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుందండి. ఇవన్నీ చేయడం వల్ల అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్న పనులు సాఫీగా తప్పకుండా పూర్తి అవుతాయన్నమాట. అలాగే పసుపు వస్తువులు, పసుపు శనగలు, అరటిపండ్లు ఏవైనా సరే అంటే పసుపు రంగులో కలిగినటువంటి వస్తువులు అనమాట. పసుపు కానీ, శనగలు కానీ, అరటిపండ్లు కానీ ఏదైనా దానం చేయండి. మీకు అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. నరదిష్టి పోవడానికి ఒక ఎండు మిరపకాయలు 7 తీసుకోండి. అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని మీ చుట్టూ దిష్టిలాగా తీసేసుకోండి. అలా తీసేసుకోవడం వల్ల అది ఎవరి తొక్కని ప్రదేశంలో మీరు పడి వేయచ్చు. లేకుంటే అగ్గిలో ఎండుమిరపకాయలు, ఉప్పు రెండింటిని మీ దిష్టి తీసుకున్న తర్వాత అగ్గిలో కాల్స్తే కనుక చెడు వాసన వస్తే మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోయిందని అర్థం. ఇక మీకు రేపటి రోజున చాలా అంతా మంచి జరుగుతుందండి. సింహరాశి వారికి రేపటి రోజున చిన్న పూజలు పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు తొలగి శుభ ఫలితాలు వేగంగా మీ వైపు వస్తాయన్నమాట. చిన్న పరిహారమే కావచ్చు, కానీ మీకు పెద్ద ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. నమ్మకంతో చేసేటువంటి పనులు ఎప్పటికైనా మనకు విజయాన్ని పూర్తిగా ఇవ్వగలవని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుకు నాంది కావచ్చు. మీరు వినే ప్రతి వార్త, మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును మలిచే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందడుగు వేయండి. భక్తితో దేవతారాధన చేయండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు చేసే చిన్న పరిహారం, మీరు వెలిగించే ఆ చిన్న దీపం మీ జీవితంలో పెద్ద వెలుగును తీసుకుని రాగలదు. అడ్డంకులు తొలగి శుభాలు మీ ఇంటి తలుపు తట్టే సమయం దగ్గరలోనే ఉంటుందన్నమాట.
గుర్తుంచుకోండి, శ్రద్ధ, భక్తి, ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది. ఇలాంటి మరిన్ని దిన ఫలితాలు, ఆధ్యాత్మిక సూచనలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.